హాయ్ అండి. మనం సెట్స్ చాప్టర్ ఇంటర్ఫస్ట్ కి సంబంధించి సెట్స్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ 1A 1B 1C 1D వరకు చెప్పుకున్నాం కదా. ఎక్సర్సైజ్ 1E ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కంప్లీట్ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 minutes పైన ఉంటుందండి వీడియో. లెంతీగా ఉన్న కంప్లీట్గా చూడండి. ప్రతి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి స్టెప్ కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్సర్సైజ్ 1Eలో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందర కొన్ని డెఫినేషన్స్ తెలియాలి. మళ్ళీ అగైన్ మనకి డెఫినేషన్స్ తెలియకుండా మన చాప్టర్లోకి ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతే మీకు సమ్స్ అర్థం కావు కదా. సో ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వాలంటే సమ్స్కి డెఫినేషన్స్ తెలియాలి. డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే తెలుసు కదా మీకు. యూనివర్సల్ సెట్ అంటే ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో చెప్పాను నేను. బిఫోర్ వీడియోస్లో అంటే బిఫోర్ ఎక్సర్సైజ్లో చెప్పాను. యూనివర్సల్ సెట్ అంటే సమ్ ఆఫ్ సెట్స్ అంటే A, B, C అని చెప్పేసి ఏవైనా 3 సెట్స్ ఇచ్చినప్పుడు ఆ 3 సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా యూనివర్సల్ సెట్లో ఉంటాయి. ఆ 3 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా యూనివర్సల్ సెట్లో ఉంటాయి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్సే కాదు, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏవైనా సరే ఈ యూనివర్సల్ సెట్లో ఉండొచ్చు. అదే కదా యూనివర్సల్ సెట్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు కాంప్లిమెంట్ అండి. కాంప్లిమెంట్ అంటే దీని కాంప్లిమెంట్ నెక్స్ట్ డెఫినేషన్ కాంప్లిమెంట్ అండి. కాంప్లిమెంట్ అంటే ఏ అనే సెట్ తీసుకున్నాను, ఏకి కాదు దేనికైనా తీసుకోవచ్చు. ఏ అనే సెట్ తీసుకున్నప్పుడు ఏకి కాంప్లిమెంట్ని ఏ డాష్ ఇలాగైనా చూపించవచ్చు, లేదా ఏ పవర్ సి అని కూడా రాసుకోవచ్చు అండి. సి అంటే కాంప్లిమెంట్, ఈ డాష్ అన్న కాంప్లిమెంటే. ఏ కాంప్లిమెంట్ అంటే ఏం కాదండి, నథింగ్ బట్ అని చూడండి. ఇప్పుడు ఏ అని చెప్పేసి ఒక సెట్ తీసుకుందాం. ఏ అనే సెట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఏతో పాటుగా ఒక యూనివర్సల్ సెట్ తీసుకుందాం. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? ఏ 1 2 3 అనే నెంబర్స్ యూనివర్సల్ సెట్లో ఉంటాయి కదా. 1 2 3 అనే నెంబర్స్ యూనివర్సల్ సెట్లో తీసుకుందాం. యూనివర్సల్ సెట్లో ఈ ఒక్క నెంబర్సే కదండి మనం తీసుకున్న ఈ ఎలిమెంట్స్ నెంబర్సే కాదు, యూనివర్సల్ సెట్లో ఎక్స్ట్రా ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఏ అనే సెట్ తీసుకున్నప్పుడు ఏ అనే సెట్ యూనివర్సల్ సెట్ కూడా తీసుకుంటే ఇందులో 4 5 6 అనే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఏయు సెట్లో మనకి ఇప్పుడు ఏ సెట్ ఉంది, దీనికి ఏ ఇన్వర్స్ అది ఏ కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలంటే ఏ కాంప్లిమెంట్ సెట్ ఏమవుతుందంటే ఏ కాంప్లిమెంట్ ఏ డాష్ అని రాసుకోవచ్చు, ఏ పవర్ సి అని రాసుకోవచ్చు కదా. ఈ ఏ సెట్ ఇది అయినప్పుడు ఏ కాంప్లిమెంట్ అవుతుందంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు యూనివర్సల్ సెట్ అబ్జర్వ్ చేసినట్టయితే యూనివర్సల్ సెట్లో ఏ సెట్ ఆల్రెడీ మెన్షన్ అయి ఉంటుంది. రిమైనింగ్ టర్మ్స్ ఉన్నాయి చూసారా, ఎక్స్ట్రా టర్మ్స్, అదే ఏ కాంప్లిమెంట్ సెట్ అవుతుందండి. ఈ కామన్గా ఉన్న టర్మ్స్ మాత్రం ఏ కాంప్లిమెంట్ సెట్ అవ్వదు. ఏ కాంప్లిమెంట్ సెట్ అనేది రిమైనింగ్ మిగిలిన టర్మ్స్ మాత్రం ఏ కాంప్లిమెంట్ సెట్ అవుతుంది. 4 5 6 అనేది ఏ కాంప్లిమెంట్ సెట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ సెట్ని మ్యాథమెటికల్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు అంటే ఏ డాష్ ఈక్వల్స్ టు, అంటే మ్యాథమెటికల్ ఫామ్ అంటే సెట్ బిల్డర్ ఫామ్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏ డాష్ ఈక్వల్స్ అని చెప్పేసి ఏ కాంప్లిమెంట్ అంటే ఏ డాష్ అనేది కూడా చదవచ్చు. ఎక్స్ అని చెప్పేసి వేర్ ఎక్స్ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు యూ అవుతుంది, అంతే కదా. ఎక్స్ ఇక్కడ మనకి మీకు ఏం చెప్పాను నేను, ఏ అనే సెట్ తీసుకుని దానికి యూనివర్సల్ సెట్ తీసుకుంటే ఆ యూనివర్సల్ సెట్లో ఏలో ఉండే ఎలిమెంట్స్తో పాటు యూనివర్సల్ సెట్లో ఎక్స్ట్రా ఏ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాసినప్పుడు అదే కదా, ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ అని చెప్పేసి ఎక్స్ అని తీసుకుంటాం. ఎక్స్ బిలాంగ్స్ టు యూ, అంతే కదా. ఎక్స్ అనేది యూలోనే ఉంటాయి కదా. ఎక్స్ అంటే ఏ కాంప్లిమెంట్ సెట్. ఈ ఎక్స్లో ఈ ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఎక్కడ యూలోనే ఉంటాయి కదా. ఈ 1 2 3 కాదండి, ఈ 4 5 6 అనేవి యూలోనే ఉన్నాయి కదా. ఈ టర్మ్సే కదా మనకి ఏ కాంప్లిమెంట్ టర్మ్స్ అయ్యాయి. సో ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, అంతే కదా. ఎక్స్ అనేది యూలో ఉన్నాయి కానీ ఎక్స్ అనేవి ఏలో ఉండవు. ఏలో ఉన్న టర్మ్స్ని మనం కాంప్లిమెంట్ టర్మ్స్ కింద తీసుకోం, అదే కదా రాసాం. ఎక్స్ బిలాంగ్స్ టు యూ అంటే మనకి యూలో యూనివర్సల్ సెట్లో ఏ సెట్లో ఉన్న కామన్గా ఉన్న టర్మ్స్ కాకుండా రిమైనింగ్ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఏ కాంప్లిమెంట్ సెట్ అవుతుందనే కదా రాసుకున్నాం. ఇది దీనికి మ్యాథమెటికల్ డెఫినేషన్ అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సెట్ డిఫరెన్స్ అంటే మీకు ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోస్లో చెప్పాను. అది ఎలా చెప్పానంటే మీకు అంత క్లియర్గా చెప్పలేదు, జస్ట్ చెప్పాను అంతే. అంటే ఎలా సెట్ డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి అండి. ఏ మైనస్ బి అంటే మీకు అక్కడ సబ్ట్రాక్షన్ అని చెప్పాను కదా, అక్కడ ఏ మైనస్ బి చేసినప్పుడు ఏ టర్మ్లో ఉన్న అది ఏ అనే సెట్ బి అనే సెట్ చేసినప్పుడు ఏ టర్మ్లోను బి టర్మ్లోను బి సెట్లోను ఏ సెట్లోను కామన్గా ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ చేసి మనం దేంట్లో నుంచి అయితే మైనస్ తీస్తామో ఆ సెట్లో కామన్గా ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఉన్న టర్మ్స్ని వేసుకుంటాం కదా, అదే ఇక్కడ సెట్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ దీని మ్యాథమెటికల్ ఫామ్లో ఎలా రాస్తాము అంటే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు అని చెప్పేసి ఎక్స్ అని రాసుకుని ఎక్స్ని ఎలా రాసుకుంటాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి.
అంతే కదా, ఇక్కడ ఏ మైనస్ బి చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఏలోను బిలోను కామన్గా ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ ఏలో ఉన్న టర్మ్స్ని కామన్గా లేని టర్మ్స్ అంటే చూసారా, ఆ సెట్లో ఉన్న టర్మ్స్ని మాత్రమే బిలాంగ్స్ టు తీసుకుంటాం ఎక్స్ టర్మ్లోకి. బిలో ఉన్న టర్మ్స్ని మాత్రం రిమూవ్ చేస్తాం. ఇది సెట్ డిఫరెన్స్కి, ఇది దీని పేరేంటి, సెట్ బిల్డర్ ఫామ్లో ఈక్వేషన్ మాత్రం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి డిమార్గన్ లాస్. చూడండి, డిమార్గన్ లాస్ అంటే 2 లాస్ ఉంటాయండి డిమార్గన్కి. మీకు ఈ లాస్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి. డిమార్గన్ లాస్, ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. డిమార్గన్ లాస్ వచ్చేసరికి ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అర్థమైందా? దెన్ నెక్స్ట్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఇది ఫార్ములాస్ అండి. మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇవి రెండు ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. ఏ అనే సెట్లో 1 2 3 అని తీసుకుందాం. బి అనే సెట్లో 4 5 6 అని తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే యూనివర్సల్ సెట్ ఉంటుంది కదా, యూనివర్సల్ సెట్ తీసుకోవాలండి ప్రతిదానికి. యూనివర్సల్ సెట్లో ఈ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలాగ ఉంటాయి కాబట్టి 1 2 3 6 వరకు రాసుకుంటాం. 4 5 6 వరకు రాసుకుంటాం. ఎక్స్ట్రా 7 8 టర్మ్స్ కూడా రాసుకుందాం. ఇప్పుడు మనకి ఈ చిన్న దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ని ఫైండ్ చేయాలి. ఏ యూనియన్ బి అంటే ఏం రాస్తాం మనం జనరల్గా, ఏ కాంప్లిమెంట్ అది హోల్ టర్మ్స్ మొత్తం కలిపి రాసేసి దాన్ని రివర్స్ చేసి రాస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ముందు రాసేద్దాం. అంటే రెండు ఈక్వల్ అవ్వాలి. చూడండి మీకు చెప్తాను. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ రాసినప్పుడు ఎలా రాస్తాం? ఏ యూనియన్ బి అంటే మామూలుగా ఏ యూనియన్ బి కాబట్టి ఈ రెండింటిని కలిపి రాసేస్తాం. కలిపి రాస్తే ఏమొస్తుంది? 1 2 3 4 5 6 కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏ యూనియన్ బికి మాత్రమే రాస్తాం, కాంప్లిమెంట్ రాయాలి. దీనికి కాంప్లిమెంట్ అంటే ఇది ఒక సెట్ అయినప్పుడు దీనికి కాంప్లిమెంట్ ఏమవుతుంది? మనం ఏ యూనియన్ బి చేసి రాసినప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి ఇంకా కాంప్లిమెంట్ అంటే ఈ రెండు రాసినప్పుడు మీకు కిందగా చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాను? ఇక్కడ ఏ బి రాసినప్పుడు అది ఏ సెట్ యూనియన్ అనే సెట్ రాసినప్పుడు ఏ అనే సెట్లో రిమైనింగ్ టర్మ్స్ యూనియన్ సెట్లో పోయినప్పుడు మీ రిమైనింగ్ యూనియన్ సెట్లో అదే యూనివర్సల్ సెట్లో ఉన్న టర్మ్స్ కాంప్లిమెంట్ టర్మ్స్ అవుతాయి అని చెప్పేసి అన్నాను. ఇక్కడ మనం రాసింది అదే కదా, ఏ యూనియన్ బిని ఒక సింగిల్ సెట్లో రాసుకున్నాం. ఇప్పుడు దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి. ఇది మాత్రం యూనియన్ సెట్ మాత్రమే. దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలంటే యూనివర్సల్ సెట్లో ఉన్న టర్మ్స్ని, ఇందులో ఉన్న టర్మ్స్ని, కామన్గా ఉన్న టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ టర్మ్సే దానికి సొల్యూషన్ అవుతుంది. అంటే దీనికి 1 to 6 వరకు ఉన్నాయి. ఇంకా యూనివర్సల్ సెట్లో లేని టర్మ్స్ ఏమిటి? 8 to 7 8 కదా. సో 7 8 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదే దీనికి ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ట్రై చేద్దామా? ఇది కూడా అదే వస్తుంది. ఇక్కడ మీరు ఏ కాంప్లిమెంట్ టర్మ్స్ చూడండి. ఏ కాంప్లిమెంట్ టర్మ్స్ అంటే మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఏ కాంప్లిమెంట్ టర్మ్స్ అంటే ఈ సెట్ని యూనివర్సల్ సెట్ని కంపేర్ చేయండి. 1 2 3 అనేవి యూనివర్సల్ సెట్లో ఉన్నాయి కదా. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? 4 5 6 7 8 కదా ఉంటా. 4 5 6 7 8 అనేది ఏ కాంప్లిమెంట్ టర్మ్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ టర్మ్ ఈక్వల్స్ టు 4 5 6 7 8 అనేది కాంప్లిమెంట్ టర్మ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటర్సెక్షన్ బి కదా, ఇంటర్సెక్షన్ బి కూడా బి కాంప్లిమెంట్ టర్మ్స్ ఏమవుతాయి? ఇప్పుడు 4 5 6 అనే టర్మ్స్ని యూనివర్సల్ సెట్లో నుంచి నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ టర్మ్స్ రాసేసుకోవాలి. అంటే 1 2 3 7 8 కదా. 1 2 3 7 8 1 2 3 7 8 కదా. ఇప్పుడు దీనికి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఫైండ్ చేయాలి కదా. అదేగా మనం ఫైండ్ చేయాల్సింది కదా. ఇప్పుడు చెప్పండి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్స్ మాత్రమే వేసుకుంటాం కదా. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి? 7 and 8 కదా. 7 and 8 కదా. ఇదే కదా దీనికి సెట్ అవుతుంది. ఇది ఒకటే కదా, మనకి ఈక్వలే కదా. దీన్ని బట్టి మీరు అర్థమైంది, ఇది ఎంత అయితే ఉంటుందో దీనికి వాల్యూ కూడా అంతే వస్తుంది. అంటే LHS ఈక్వల్స్ టు RHS ఉంది, RHS వస్తుంది. సో ఫార్ములా అనేది ఏ యూనియన్ బి హోల్ ట్రాన్స్పోజ్ అండ్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. సేమ్ సిమిలర్ గానే దీనికి ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని ట్రై చేసుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. డెఫినేషన్స్ కాదు, కొన్ని చెప్తాను మీకు చూడండి. సో ఇక్కడ మీకు కొన్ని చెప్తాను చూడండి. ఏ యూనియన్ ఏ డాష్ అంటే మీకు ఏ యూనియన్ ఏ డాష్ అన్నప్పుడు మీకు ఏ సెట్ వస్తుంది? యూనివర్సల్ సెట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ మీకు ఏ యూనియన్ ఏ డాష్ కింద ఎందుకు చెప్పాను ఇక్కడ చూడండి. ఏ యూనియన్ ఏ డాష్ కింద ఎందుకు చెప్పానంటే ఏ యూనియన్ ఏ డాష్ కింద రాసుకున్నప్పుడు ఈ రెండింటిని యూనియన్ అంటే కలిపి రాయడమే కదా. కలిపి రాయనప్పుడు మనకి కలిపి రాసినప్పుడు ఏ సెట్ వస్తుంది? యూనివర్సల్ సెట్ కదా. రెండు ఉన్న టర్మ్స్ వచ్చే సెట్ ఏంటి? యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ లో అదర్ ఏ వాల్యూస్ ఉన్నా పర్వాలేదు, కానీ యూనివర్సల్ సెట్ లోనే ఉన్న టర్మ్స్ వస్తాయి కాబట్టి యూనివర్సల్ సెట్ అవుతుంది. అదే ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ రాస్తే మనకి ఎంటీ సెట్ వస్తుంది. ఎంటీ సెట్ని ఎలా నోట్ చేసుకోవచ్చు, లేదా 5 తోటి నోట్ చేసుకోవచ్చు. మనం 5 తోటి నోట్ చేసుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఎందుకు చేస్తే ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండు సెట్లోనూ కామన్ గా ఉన్న టర్మ్స్ అని రాయాలి. మనకి ఏ సెట్ కి ఏ డాష్ సెట్ కి కామన్ గా టర్మ్స్ ఏమైనా ఉంటాయి? ఉండవు కదా. ఎందుకంటే ఏ అనే సెట్ కాంప్లిమెంట్ అనేది ఏ డాష్ అవుతుంది. ఏ డాష్ అనేది కాంప్లిమెంట్ అయినప్పుడు ఏలో ఉన్న టర్మ్స్ ఏవి కూడా ఏ డాష్ లో ఉండవు. రిమైనింగ్ యూనివర్సల్ సెట్ లో ఉన్న టర్మ్స్ మాత్రమే ఏ డాష్ లో ఉంటాయి. అర్థమైంది కదా. సో ఏ కాంప్లిమెంట్ అనేది యూనివర్సల్ సెట్ లో ఉంటుంది కాబట్టి అది ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అని ఉంటే కనుక దీనికి ఏ అవుతుంది సెట్. ఎందుకంటే కాంప్లిమెంట్ క్యాన్సిల్ అవుతాయి. కాంప్లిమెంట్ క్యాన్సిల్ అయితే మ్యాథమెటికల్ గా గుర్తుపెట్టుకోండి. లేకపోతే కనుక కాంప్లిమెంట్ సెట్ రాసి మళ్ళీ కాంప్లిమెంట్ సెట్ కి కాంప్లిమెంట్ రాయాలంటే రిమైనింగ్ టర్మ్స్ ఏలో ఉన్న టర్మ్స్ వస్తాయి కాబట్టి దీనికి ఏ టర్మ్స్ అవుతాయి. కాంప్లిమెంట్ క్యాన్సిల్ అవుతుంది రాసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ రాసుకోండి. యూ అంటే ఇక్కడ యూనియన్ కాదు, యూనివర్సల్ సెట్. ఇక్కడ రాసుకున్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ కింద రాసుకున్నప్పుడు మనకి ఏ సెట్టే వస్తుంది. ఎందుకంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్న టర్మ్స్ రాయాలి. యూనివర్సల్ సెట్ లోను ఏ సెట్ లోను కామన్ గా ఉన్న టర్మ్స్ ఏ ఉంటాయి. ఏలో ఉన్న సెట్ అన్ని ఏలో ఉన్న వాల్యూస్ అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా యూనివర్సల్ సెట్ లో ఉంటాయి కాబట్టి ఏ సెట్టే మనకి రిమైనింగ్ మళ్ళీ ఫామ్ అవుతుంది మనకి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మళ్ళీ ఇక్కడ వస్తాయి కదా, అందుకే ఏ సెట్ అవుతుంది. ఇంకా ఉన్న డెఫినేషన్స్ మీకు సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సమ్స్ ఎక్సర్సైజ్ 1. ఈ ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ సమ్ చూడండి. క్వశ్చన్ ఏం ఇచ్చాడు? యూనివర్సల్ సెట్ ఒకటి ఇచ్చాడు. యూనివర్సల్ సెట్ లో 9 ఎలిమెంట్స్ ఇచ్చాడు. అలాగే ఏ అనే సెట్ ఇచ్చాడు 2 4 6 8 అని. బి అనే సెట్ ఇచ్చాడు 2 3 5 7 అని. వెరిఫై దట్ అన్నాడు. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇప్పుడే మీకు చెప్పాను వెరిఫై చేయాలి. LHS ఈక్వల్స్ టు RHS అని వెరిఫై చేయాలి. చూడండి, మనకి యూనివర్సల్ సెట్ ఇది కదా. ఏ సెట్ ఇది, బి సెట్ ఇది. మనకి ఇచ్చింది ఏంటి? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ యూనియన్ బి ఫైండ్ చేయాలి. ఫస్ట్ సమ్ చేస్తున్నాను నేను. ఏ యూనియన్ బి ఫైండ్ చేయాలి. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఈ రెండు సెట్లని కలిపి రాసుకోవడం కదా. ఈ రెండు సెట్లని కలిపి రాసేద్దాం. ఏంటిది? 2 4 6 8 2 4 6 8 కామన్ గా ఉన్న టర్మ్స్ ఒకసారి రాసుకుంటాం, తెలుసు కదా. ఇక్కడ చూడండి 2 అనేది ఆల్రెడీ రాసాం కాబట్టి ఇంక రాయం. 3 5 7 అంతే కదా. ఇప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ చేసాం. దీనికి కాంప్లిమెంట్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ లో చూసుకోండి. యూనివర్సల్ సెట్ లో కాంప్లిమెంట్ కావాలంటే మనకి యూనివర్సల్ సెట్ లో చూసుకోవాలి. ఇక్కడ ఉన్న టర్మ్స్ కాకుండా ఇక్కడ ఉన్న కామన్ గా ఉన్న టర్మ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఈ టర్మ్స్ అన్ని ఇందులో ఉంటాయి ఖచ్చితంగా యూనివర్సల్ సెట్ లో. ఎందుకంటే ఈ రెండింటికి కామన్ గా ఉండే యూనివర్సల్ సెట్ కాబట్టి ఇందులో కామన్ గా ఉన్న ఈ టర్మ్స్ లేనివి, ఈ టర్మ్స్ కాకుండా రిమైనింగ్ గా ఉన్న టర్మ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 3 4 5 6 7 8 వరకు ఉంది చూడండి. 2 3 4 5 6 7 8 వరకు ఉంది కదా. ఈ టర్మ్స్ తప్ప 1 9 మాత్రమే ఏ యూనియన్ బికి కాంప్లిమెంట్ అవుతుంది. అదే రాసుకుంటాం. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ టర్మ్స్ ఏమవుతాయంటే 1 9 మాత్రమే అవుతాయి. ఇది మనకి LHS వాల్యూ. ఇది LHS కదా, ఎందుకంటే దీనికి ఫైండ్ చేస్తాం. ఇప్పుడు RHS ఫైండ్ చేద్దాం. ఇప్పుడు RHS అంటే ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ బి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ కి సెట్ ఏంటో ఫైండ్ చేద్దాం. ఏ కాంప్లిమెంట్ కి సెట్ ఏమవుతుంది? ఇక్కడ 2 ఇది మళ్ళీ యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసుకోవాలి ఏ కాంప్లిమెంట్ కి. బి కాంప్లిమెంట్ కి మళ్ళీ బిని యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 4 6 8 తప్ప రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా యూనివర్సల్ సెట్ లోకి వస్తాయి. చూడండి, యూనివర్సల్ సెట్ లో ఏమున్నాయి? 2 4 6 8 నెగ్లెక్ట్ చేసి మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ అని రాసుకోవాలి. అంటే 1 3 5 6 లేదు కదా, 7 9 ఇది ఏ కాంప్లిమెంట్ సెట్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? మళ్ళీ బిని యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసుకోవాలి. 2 3 5 7 ఇందులో ఉంది కదా, వాటిని నెగ్లెక్ట్ చేసి 2 3 5 7 నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ అన్ని టర్మ్స్ అని రాసుకోవాలి. 1 4 6 8 9 ఇది బి కాంప్లిమెంట్. ఇది
ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ కదా కావాల్సింది. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇందులోను కామన్గా ఉన్న టర్మ్స్ని మాత్రమే రాసుకుంటాం. ఇందులో కామన్గా ఉన్నాయి 1 ఇందులో ఉంది, 3 ఉందా 3 లేదు, 5 ఉందా లేదు, 7 ఉందా లేదు, 9 ఉంది. అంటే మన రిమైనింగ్ రాసుకుంటే ఏమొచ్చింది 1 9 కదా. సో మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ కాంప్లిమెంట్కి బి కాంప్లిమెంట్కి ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్కి ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్కి వాల్యూస్ మనకి సేమ్ వచ్చాయి కాబట్టి ఇది LHS ఈక్వల్స్ టు RHS అంతే కదా. అర్థమైందా మీకు ఇది? ఇప్పుడు ఇదే మోడల్లో మీరు ఇది ట్రై చేయండి. ఫస్ట్ ఏ కాంప్లిమెంట్ చేస్తారు, అది ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ చేస్తారు, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఇందులోని ఈ టర్మ్స్ కామన్గా ఉన్న ఫస్ట్ రాసేసుకోండి. ఏమున్నాయి నేను నోట్ చేసి చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే కామన్గా ఉన్న టర్మ్స్ ఇందులో ఏమున్నాయి 2 మాత్రమే ఉంది కాబట్టి 2 కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్తో కంపేర్ చేసుకుంటే 2 కాంప్లిమెంట్ ఓన్లీ 2 ఒకటే ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇలా కంపేర్ 2 మాత్రమే ఉంటుంది కాబట్టి దీనికి కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఒక 2 నెగ్లెక్ట్ చేసి మిగతా రిమైనింగ్ టర్మ్స్ అంతా ఇందులోకి వచ్చేస్తాయి. అంటే 1 3 4 5 6 7 8 9 వరకు ఉంటాయి. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ చేసినప్పుడు కూడా అదే వాల్యూ రావాలి. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ సమ్ చూడండి. లెట్ యూ బీ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ది ప్లేన్ అన్నాడు. ఇఫ్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అన్నాడు with at least one angle different from 60 degrees. వాట్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ అన్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే యూ అనేది యూనివర్సల్ సెట్ అన్నాడు. యూనివర్సల్ సెట్లో సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ప్రతి ట్రయాంగిల్ కూడా యూనివర్సల్ సెట్లో ఉంటుంది అన్నాడు. ఏ అనేది సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఎక్సెప్ట్ అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ 60 degrees ట్రయాంగిల్ తప్ప ప్రతి ట్రయాంగిల్ అనేది కూడా ఆ ప్లేన్ లో ఉన్నాయి. అంటే యూనివర్సల్ సెట్ లో ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ ప్లేన్ లో ఉన్నాయి అని అంటున్నాడు. అయితే ఏ కాంప్లిమెంట్ అని చెప్పంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూ అనేది సెట్ ఆఫ్ యాంగిల్స్, ఆల్ ట్రయాంగిల్స్, ప్రతి ట్రయాంగిల్ కూడా యూనివర్సల్ సెట్ లో ఉంటుంది. ఏ అనేది సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఎక్సెప్ట్ 60 degrees, అందుకని నాట్ ఈక్వల్స్ టు ఎక్సెప్ట్ 60 degrees అయినప్పుడు ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ మనకి ఏమవుతుంది, ఏలో లేనివే కదా మనకి ఏ కాంప్లిమెంట్ లో ఉండేవి. సో సెట్ ఆఫ్ ఆల్ 60 degrees ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ఏ కాంప్లిమెంట్, అదే రాస్తాం. సెట్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్స్ అని చెప్పేసి సెట్ ఆఫ్ ఆల్ యాంగిల్స్, ఆల్ 60 degrees యాంగిల్స్ అని చెప్పేసి రాసుకుంటాం. దీన్ని ఎక్స్ప్లెయినబుల్ గా మీకు కావాలంటే మ్యాటర్ యూస్ చేసి రాసుకోండి. 1 మార్క్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని చెప్పేసి అన్నాడు. ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అని చెప్పేసి అన్నప్పుడు మీకు ఇందాక డిఫరెన్షియల్స్ చెప్పినప్పుడు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇప్పుడు ఏ యూనియన్ బి, ఏ యూనియన్ ఏ డాష్, అది ఏ డాష్ అంటే ఏ కాంప్లిమెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ యూనియన్ అంటే రెండు సెట్లని కలిపి రాస్తే వచ్చేది కాంప్లిమెంట్ యూనియన్ అవుతుంది. ఈ రెండింటిని కలిపి రాస్తే మనకు వచ్చేది ఏమొస్తుంది, ఈ రెండింటిలో కామన్ గా యూనివర్సల్ సెట్ కదా ఫామ్ అయ్యేది. యూనివర్సల్ సెట్ ఈ రెండు సెట్లని కలిపి రాస్తే మనకు ఫామ్ అయ్యేది యూనివర్సల్ సెట్ మాత్రమే, అంతే కదా. అందుకే ఏ యూనియన్ ఏ డాష్ ఈక్వల్స్ టు అని చెప్పేసి యూనియన్ అని రాసుకుంటాం. యూ కాంప్లిమెంట్ అని, యూనియన్ కాదు అది యూనివర్సల్ సెట్, ఇక్కడ 5 ఇంటర్సెక్షన్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఈ సెట్లోను కామన్ గా ఉన్న టర్మ్స్ మాత్రమే రాసుకుంటాం సెట్ లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 5 అనేది ఒక ఎంప్టీ సెట్, ఏ అనేది ఒక సమ్ సెట్ అవుతుంది. ఇది ఎంప్టీ సెట్ అయినప్పుడు ఇందులో ఏ టర్మ్స్ లేనప్పుడు ఇందులోను కామన్ గా ఉన్న టర్మ్స్ ఎలా రాసుకుంటాం. సో మనకి ఇది కూడా ఒక ఎంప్టీ సెట్ అవుతుంది ఇంటర్సెక్షన్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ చేయడానికి అసలు ఏ లో ఉన్న సెట్, ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్న టర్మ్స్ కదా రాసేది. ఏ అనేది ఒక సెట్, ఏ డాష్ అనేది ఏ కాంప్లిమెంట్ అనేది ఒక సెట్ అయినప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా మ్యాచ్ కావు. ఎందుకంటే యూనివర్సల్ సెట్ లో రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటాం మనం ఏ కాంప్లిమెంట్ లో. ఈ రెండు మ్యాచ్ కాలేనప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఉన్న టర్మ్స్ మనం ఎలా రాస్తాం. సో ఇది కూడా ఒక ఎంప్టీ సెట్ అవుతుంది. యూ డాష్ అంటే ఏంటి, యూ అంటే మనకి యూనివర్సల్ సెట్ అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. యూ అనేది ఒక యూనివర్సల్ సెట్ అయితే యూనివర్సల్ సెట్ లో ఏ ఖచ్చితంగా ఉంటుంది, ఏతో పాటు సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదే యూ కాంప్లిమెంట్ అన్నాడు. ఇక్కడ యూ కాంప్లిమెంట్ అంటే 5 కదా. ఎందుకు 5 అయింది, యూలో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి యూనివర్సల్ సెట్ కాబట్టి. యూకి కాంప్లిమెంట్ ఏమవుతుంది, దాని కాంప్లిమెంట్ ఏమీ అవ్వదు ఎందుకంటే అది ఒక ఎంప్టీ సెట్ అవుతుంది. అప్పుడు 5 ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది ఆ సెట్. ఇప్పుడు 5 ఇంటర్సెక్షన్ ఏకి, ఇంటర్సెక్షన్ అంటే మరి కామన్ గా ఉన్న ఎలిమెంట్సే కదా. ఇప్పుడు ఎంప్టీ సెట్ లో ఏం
కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి, మళ్ళీ మనకి 5 అవుతుంది అంతే కదా. ఇది ఒక ఎంప్టీ సెట్ అయినప్పుడు ఇందులో ఏదైనా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే ఇది ఇంటర్సెక్షన్, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ అంటే అది రాయాలి కాబట్టి మనకి వచ్చేది ఒక ఎంప్టీ సెట్ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ సమ్ చూడండి. సెకండ్ రోమన్లో సమ్ అండి ఇది. సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ ఇది. ఎక్సర్సైజ్ 3 అదే ఫస్ట్ ఎక్సర్సైజ్ 1E మాత్రం 1Eలోదే, కాకపోతే ఇందులో కూడా 3 రోమన్స్ ఉంటాయి. ఈ సెకండ్ రోమన్ ఇందాక ఫస్ట్ రోమన్ అయింది. ఇది యూనివర్సల్ సెట్ క్వశ్చన్ చూడండి. యూనివర్సల్ సెట్ అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు, సెట్ ఇచ్చి ఫైండ్ ది కాంప్లిమెంట్స్ అని చెప్పేసి సమ్ ఇచ్చేసాడు ABCD అని చెప్పేసి. ఏకి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి, బికి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి, సికి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి, డికి కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి. ఇక్కడ కాంప్లిమెంట్ ఫైండ్ చేసేదంతా కూడా యూనివర్సల్ సెట్ని బేస్ చేసుకుని ఫైండ్ చేయాలి. ఏ అనే సెట్లో మనకి ABC ఇచ్చాడు. ఏ డాష్ ఏమవుతుంది అప్పుడు, ఏ డాష్ మిగిలిన రిమైనింగ్ సెట్స్ అన్ని కూడా ఏ డాష్లో వెళ్ళిపోతాయి కదా. ఏ డాష్లో రిమైనింగ్ టర్మ్స్ అన్ని రాసుకోవాలి. ఏబీసీని నెగ్లెక్ట్ చేసి DEFGH వరకు రాసుకోవాలి. DEFGH వరకు రాసుకోవాలి. నెక్స్ట్ బి డాష్ ని ఫైండ్ చేయాలి. బి డాష్ అంటే మనకి DEFG అన్నాడు. DEFG అంటే ఈ 4 టర్మ్స్ ని నెగ్లెక్ట్ చేసి యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసుకుని ఈ 4ని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ టర్మ్స్ ని రాసుకోవాలి. అప్పుడు బి డాష్ టర్మ్ ABC GH కదా, హెచ్ రాసుకోవాలి. ABCH మనకి యూనివర్సల్ ఈ కాంప్లిమెంట్ టర్మ్ అవుతుంది. ఈ రెండింటికి మీరు ట్రై చేయండి. దీనికి కంపేర్ చేసుకుని ఈ టర్మ్స్ కాకుండా, ఈ టర్మ్స్ ఇందులో ఉంటాయి కదా, ఈ టర్మ్స్ కాకుండా రిమైనింగ్ ఉన్న టర్మ్స్ కాంప్లిమెంట్ సెట్స్ అవుతాయి. C డాష్ D డాష్. మీరు చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కామెంట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి వీటిని. డ్రా ఏ వెన్ డయాగ్రామ్, సెకండ్ క్వశ్చన్ ఇది. డ్రా ఏ వెన్ డయాగ్రామ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాడు. అలాగే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నాడు. ఇందులో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు నార్మల్గా ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే మనకి ఏం రాసుకుంటాం, మీకు ఫార్ములా ఇందాక చెప్పాను. ఏ ఇంటర్సెక్షన్ అదే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కదా. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. మీకు ఎంత డిమార్గన్ లాస్ అని చెప్పేసి 2 లాస్ చెప్పాను. లాస్ట్లో ఇది LHS స్టార్ ఇచ్చేసాం అని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనకి ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ అంటే సర్కిల్స్. మనకి వెన్ డయాగ్రామ్స్ అంటే మీ అందరికీ మీకు ఇంకా అసలు 10th నేర్చుకుని ఉంటారు. వెన్ డయాగ్రామ్స్ 10th నేర్చుకునే ఉంటారు. ఇక్కడ చూడండి, మీకు సర్కిల్స్ వెన్ డయాగ్రామ్స్ అన్నప్పుడు సర్కిల్స్ ఫామ్ చేస్తాం. ఒక సర్కిల్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్సెక్షన్ అన్నాడు. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు మనకి కామన్గా ఉన్న టర్మ్స్ మాత్రమే రాయాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే కలిపి రాస్తారు. చూడండి, ఇదో సర్కిల్, దీనికి ఇలా సర్కిల్ ఫామ్ చేసుకోండి. ఇది ఏ, ఇది బి. కానీ మనకి ఇక్కడ ఉన్నవేంటి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని వదిలేండి, దీన్ని పోనీ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే కలిసి ఉన్నవి కదా, కలిసి ఉన్నవి. కానీ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది AB సర్కిల్స్ ఇవి. అంటే AB అనే దానికి వెన్ డయాగ్రామ్స్ గీసాం. వెన్ డయాగ్రామ్స్ గీసి దాన్ని ఒక స్క్వేర్, ఒక టేబుల్లో రెక్టాంగులర్ బాక్స్లో పెట్టుకుంటాం. అది నార్మల్గా ఫార్మేషన్. అది ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ అన్నాడు. ఇంటర్సెక్షన్ అంటే మనందరికీ తెలుసు, కామన్గా ఉన్న టర్మ్స్ అంటే ఇదని పెట్టేస్తాం. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏ, మన ఫార్ములా రాసుకున్నాం ఇక్కడ, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఏ అసలు ఈ టర్మే కాదు, ఈ టర్మ్ అనేది కాకుండా, అలాగే బి కాంప్లిమెంట్ ఈ టర్మ్ కూడా కాదు, ఇది బి ఇది ఏ, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కామన్గా ఉన్నది ఈ టర్మ్ కూడా కాదు. ఈ 3 టర్మ్స్ కాలేనప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతాయి, ఇదే కదా ఆన్సర్ అవుతుంది. ఈ బాక్స్లో రిమైనింగ్ ఉన్న ఇవి కాలేనప్పుడు ఇవే కదా ఆన్సర్ అయ్యేది. దీనికి ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా ఇదే ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇదే కదా మనం దీన్ని ఎక్స్పాండబుల్ ఇలా చేసుకుని ఇలా రాసుకున్నాం కాబట్టి ఇది దీనికి ఎక్స్పాండబుల్ ఫార్ములా ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఇదే సెకండ్ దానికి కూడా ఆన్సర్ అవుతుందండి మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్గా ఫైండ్ చేసాం. ఇది ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ని డి మోర్గాన్స్ లా ప్రకారం ఫార్ములాస్లో కన్వర్ట్ చేసుకుని దీని ఇలా రాసాం. నెక్స్ట్ దీని డైరెక్ట్ ఫార్ములాలో ఉంది కాబట్టి దీనికి కూడా ఇదే కాంప్లిమెంట్ అవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది, ఇదే వెన్ డయాగ్రామ్ అవుతుంది. మీకు ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ని ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ గా రాసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఫార్ములా దీనికి మళ్ళీ ఆన్సర్ ఏమవుతుంది, ఒక సర్కిల్ తీసుకుంటారు, 2 సర్కిల్ తీసుకుంటారు, ఇది ఏ ఇది బి అవుతుంది. యూనియన్ అంటే 2 కలిపి రాసేస్తాం కాబట్టి ఇందులో ఎలిమెంట్స్ కలిపి రాసేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ వాడు ఏ కాంప్లిమెంట్ అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అలాగే బి కాంప్లిమెంట్ ఇది కూడా కాదు. యూనియన్ అన్నాడు, 2 కలిపి రాస్తే 2 కలిపి రాసినా కూడా కాదు.
అర్థమైందా? అంటే మనకి రిమైనింగ్ ఏ టర్మ్స్ ఉంటాయండి మనకి? రిమైనింగ్ మనకి ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ కలిపి రాస్తే వచ్చే టర్మ్స్ కాదు అన్నప్పుడు ఈ ఒక్క టర్మ్ మాత్రమే కాదండి, మిగతా అంతా కూడా అయిపోతుంది, అంతే కదా. ఇది ఏ అయినా సరే, ఏ యూనియన్ అంటే బి, ఏ యూనియన్ బి కలిపి రాస్తే వచ్చే టర్మ్స్ కాలేనప్పుడు మిగిలిన టర్మ్స్ అన్ని కూడా అవుతాయి. అంటే ఇక్కడ ఈ పార్ట్ ని చూసారా, ఈ కలిసిన పార్ట్ మాత్రమే అవ్వదు, మిగతా ఏ బి రెండు కూడా అన్నీ కూడా వెన్ డయాగ్రామ్ లో పార్ట్స్ అయిపోతాయి. నేను ఏదో పిచ్చిగా వేస్తున్నాను, మీరు కరెక్ట్గా వేయండి. ఈ ఒక్క టర్మ్ మాత్రమే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ కి సొల్యూషన్ అవుతుంది. సేమ్ సిమిలర్ ఆన్సర్ దీనికి కూడా ఇదే, దీనికి మనం ఎక్స్పెండబుల్ చేసి రాస్తాం, దీనికి కూడా ఇదే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూడండి, థర్డ్ రోమన్లో ఫస్ట్ సమ్. యూ అనేది యూనివర్సల్ సెట్ ఇచ్చాడు, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు. యూనివర్సల్ సెట్ లో ఈ ఏబిసిలో ఉన్న టర్మ్స్ అన్ని ఉంటాయి, ఎక్స్ట్రా టర్మ్స్ ఉంటాయి కూడా, ఎక్స్ట్రా యూనివర్సల్ సెట్ లో ఉండొచ్చు, అది రూల్. మీకు ఇప్పుడే చెప్పాను ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి. ఏ కాంప్లిమెంట్ అంటే మీరే రాయాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ఈ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ యూనివర్సల్ సెట్ లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఏ కాంప్లిమెంట్ సెట్ అవుతుంది, మీరు రాసుకోండి. బి కాంప్లిమెంట్ ఏమవుతుంది, దీని నుంచి బిలో ఉన్న టర్మ్స్ కాకుండా, ఈ బి సెట్ లో ఉన్న టర్మ్స్ కాకుండా ఈ యూనివర్సల్ సెట్ ని కంపేర్ చేసినప్పుడు ఉన్న రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా బి సెట్ లో ఉంటాయి. ఇప్పుడు ఏ యూనియన్ సి చేయండి. నేను ఇది ఒకటి చెప్తాను, మీరు చేయండి. ఏ యూనియన్ సి చేసినప్పుడు, ఏ యూనియన్ అంటే ఇదే కదా, చూడండి. ఏ యూనియన్ సి అంటే 1 2 3 4 3 4 5 6. అంటే మనం ఏ యూనియన్ సి చేసినప్పుడు, నేను ఏ యూనియన్ సిలో ఫస్ట్ ఏ యూనియన్ సికి చేస్తాను. ఏ యూనియన్ సి చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 1 2 3 4 కలిపి రాయడమే కదా యూనియన్ అంటే, 1 2 3 4 ఏ సెట్ లో రాసాను, యూనియన్ సి సెట్ లో రాయాలి. 3 4 5 6 ఆల్రెడీ 3 4 ఉంది కాబట్టి 5 6 రాస్తాను. ఇది ఏమైంది, ఏ యూనియన్ సి అయింది. దీనికి కాంప్లిమెంట్ ఏమవుతుంది, కంపేర్ చేయండి యూనివర్సల్ సెట్ తోటి. యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసినప్పుడు ఈ 5 టర్మ్స్ 6 టర్మ్స్ కదా, ఈ 6 టర్మ్స్ ని నెగ్లెక్ట్ చేసి ఉన్న రిమైనింగ్ టర్మ్స్ యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసినప్పుడు వచ్చేది ఏమవుతుంది, 6 వరకు లేవు, 6 వరకు ఉన్నాయి కదా, 7 8 9 అనేది ఏ కాంప్లిమెంట్ టర్మ్ కి ఆన్సర్ అవుతుంది. 7 8 9 దీనికి ఆన్సర్ మీరు చేయండి. ఇప్పుడు బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్, కి ఫస్ట్ నేను బి మైనస్ సి చేస్తాను. బి మైనస్ సి మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే చూడండి. బి మైనస్ సి అంటే 2 లోంచి బి లోంచి సి తీస్తున్నాం కాబట్టి కామన్ గా ఉన్న టర్మ్స్ నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ కామన్ గా ఏ టర్మ్స్ ఉన్నాయి, 4 5 6 కదా, 4 6 మాత్రమే ఉన్నాయి కామన్ గా టర్మ్స్. సో 2 8 అనేది బి మైనస్ సి అయితే, బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్, దీనికి హోల్ కాంప్లిమెంట్ చేసినప్పుడు ఈ 2 8 అనేది యూనివర్సల్ సెట్ తో కంపేర్ చేసుకుంటే ఈ 2 8 కాకుండా రిమైనింగ్ ఉన్న టర్మ్స్ అన్ని కూడా బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్ లోకి వచ్చేస్తాయి. అంటే 1 3 4 5 6 7 9 ఇది ఏ బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్ కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ దానికి ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. మీకు ఇందాక చెప్పాను, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ క్యాన్సిల్ అయ్యి ఏ సెట్ మాత్రమే వస్తుంది. ఏ సెట్ అంటే మళ్ళీ మనకి ఏంటి 1 2 3 4 కదా, 1 2 3 4 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. నేను ఇలా మార్చి రాస్తున్నాను, 1 2 3 4 అనేది మాత్రమే ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇదండి సమ్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చేసి దీనికి కాంప్లిమెంట్ సెట్స్ ఫైండ్ చేయాలి. మీరు చూడండి, క్వశ్చన్ ఇచ్చాడు, టేకింగ్ ది సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ యాజ్ ది యూనివర్సల్ సెట్, రైట్ డౌన్ ది కాంప్లిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ ఏమన్నాడు, నేను రాయను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ అనేది an ఈవెన్ నేచురల్ నెంబర్ అన్నాడు. ఎక్స్ అనేది ఏ అనే సెట్ అనుకుంటే ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది, దీనికి కాంప్లిమెంట్ అంటే దీనికి రివర్స్ లో ఉంటుంది కదా, ఈవెన్ నేచురల్ నెంబర్ అన్నాడు. ఈవెన్ నేచురల్ నెంబర్ కాస్త ఈ ఫంక్షన్ లోకి వచ్చేసరికి ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ నేచురల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా మీకు ఎందుకు ఇలా రాశాను? ఎందుకంటే దీంట్లో ఉండే టైం ఎప్పుడు కలవవు అంటే ఇక్కడ ఆడ్ నేచురల్ ఈవెన్ నెంబర్స్ కాస్త ఆడ్ నేచురల్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఎప్పుడు కలవవు కదా. సో సిమిలర్ గానే ఇది నేచురల్ నెంబర్ అయినప్పుడు, ఇది ఆడ్ నేచురల్ నెంబర్ అయినప్పుడు ఇక్కడ దీనికి రాసే సెట్ ఏమవుతుంది, సెట్ బిల్డర్ ఫామ్ ఈవెన్ నేచురల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ దీనికి చూడండి, ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. ఇక్కడ ఇది ఏ సెట్ అయినప్పుడు ఏ కాంప్లిమెంట్ సెట్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఏ నాట్ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3.
దీనికి నాట్ యాడ్ చేస్తారు. సెట్ మళ్ళీ అగైన్ ఇదే మళ్ళీ రాస్తారు. ఇక్కడ రాసే ముందర పాజిటివ్ ముందర నాట్ పాజిటివ్ అని రాస్తారు, అంతే, అదే సెట్ అవుతుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అయినప్పుడు దీనికి ఏం రాస్తారు, ఎక్స్ ఈజ్ ఎ నాట్ ప్రైమ్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే కనుక ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని రాయాలి. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఏ నెంబర్కి ఆ నెంబర్ మాత్రమే మల్టిపుల్ అవుతాయి. కాంపోజిట్ నెంబర్స్ అంటే కనుక అవే కదా. ఎక్స్ ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్ అని చెప్పి రాసుకుంటే అది కూడా ప్రైమ్ నెంబర్స్లోకి వస్తుంది. నెక్స్ట్ 5th చూడండి, ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ డివిజిబుల్ బై 3 and 5. దీనికి ఏం రాస్తాం, ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నాట్ డివిజిబుల్ బై 3 and 5 అని రాస్తాం. అదే రిక్వైర్డ్ సెట్ అవుతుంది, అదే సెట్ బిల్డర్ ఫామ్ దీనికి ఆన్సర్ అవుతుంది, అదే కాంప్లిమెంట్ సెట్ ఫంక్షన్ కి సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాస్తాం. దీనికి ఏం రాస్తాం, దీనికి కాంపోజిట్ ఏం రాస్తాం, కాంప్లిమెంట్ అని రాస్తాం. ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాస్తాం. నెక్స్ట్ దానికి కూడా అంతే, ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అని రాస్తాం. ఇక్కడ దీనికి కాంప్లిమెంట్ అనేది పర్ఫెక్ట్ నాట్ క్యూబ్, నాట్ పర్ఫెక్ట్ క్యూబ్ అని రాస్తారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నేను చెప్తాను, ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్, ఎందుకంటే మనకి సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లోని సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ అని చెప్పేసి ఎక్స్ అనేది ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 5 అన్నాడు. ఇక్కడ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్స్ టు 2 అవ్వాలి, అంతే కదా. నాట్ ఈక్వల్స్ టు 3 అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ 3 అయితేనే కదా ఇక్కడ 8 అవుతుంది. అదే ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 3 అవ్వాలి, కాబట్టి ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 3, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని రాసుకుంటాం. ముందర ఇది రాయండి, తర్వాత ఇది రాయండి. సేమ్ సిమిలర్ గానే దీనికి కూడా అంతే, 2x ప్లస్ 5 కదా. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే మనకు వస్తుంది, 2 యాడ్ చేస్తే 9 వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఏం రాయాలి, ఎక్స్ అని చెప్పేసి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్స్ టు 2, అప్పుడు ఈక్వల్స్ టు 9 అవ్వదు, కాబట్టి దీనికి కాంప్లిమెంట్ అవుతుంది. కాంప్లిమెంట్ అంటే ఏంటి, దీనికి రివర్స్, ఇది అయ్యింది, ఇది అవ్వకూడదు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ నాట్ ఈక్వల్స్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఎక్స్ అనేది ఎంత అవ్వకూడదు అండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ రాస్తారు. అండ్ ఎక్స్ అనేది 7 అవ్వకూడదు, అంతే కదా. లోయర్ 7 అంటే మనకి 1 2 3 4 5 6 దాకా అవ్వకూడదు, అంతే కదా. ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ అని రాసుకున్నా పర్లేదు, లేకపోతే హోల్ అదే క్లోజ్ ఇంటర్వల్ రాసుకున్నా పర్లేదు. 1 2 3 4 5 6 7 దాకా రాసుకోండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాబట్టి. నాట్ ఈక్వల్స్ టు ఇక్కడేమో 1 ఎప్పుడు అవుతుంది, ఇక్కడ 2/9 చూడండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు గ్రేటర్ దెన్ 1 అని ఎప్పుడు అవుతుంది మీకు, ఇక్కడ 1 అనేది ఎక్స్ వాల్యూ ఎంత, 9/2 చూడండి. 10 ఇక్కడ, సారీ ఇక్కడ 10, ఇది 1 కాదు. ఇక్కడ 2x ప్లస్ 1 అనేది కదా, ఇక్కడ 10 ఎప్పుడు అవుతుంది, ఇక్కడ 9/2 పెట్టండి. 9/2 పెట్టినప్పుడు ఎక్స్ ప్లేస్ లో 2 క్యాన్సిల్ 9 ప్లస్ 1 10 అవుతుంది. అప్పుడు 10 అనేది ఈ దీనికంటే పెద్ద అవుతుంది, కాబట్టి 9 వరకు వేసుకోవాలి. అంటే ఎక్స్ ఫ్రమ్ అని చెప్పేసి ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 9/2 అవ్వకూడదు కదా. ఇది సొల్యూషన్ అవుతుంది. దీంతో మీకు ఎక్సర్సైజ్ 1G అయిపోయిందండి. ఎక్సర్సైజ్ 1G ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా సమ్స్లో డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.